వెల్కమ్ టు సిటీ న్యూస్ హాత్వే. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల కోసం బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డితో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రాన్ని అందజేత. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతాల రాజేష్. గౌరవ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేసిన పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. సింగరేణి మనుగడకు ముప్పు తెచ్చ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. సంఘటిత పోరాటాల ద్వారానే సింగరేణి రక్షణ కార్మికుల భద్రత. సింగరేణి వ్యాప్తంగా థర్డ్ పార్టీ కోల్ కంప్లింగ్ మంజూర్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 103 మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను 2024 ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై రామగుండం నియోజకవర్గ నాయకులు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవారెడ్డితో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సింగరేణి యాజమాన్యం ద్వారా టెండర్ పొందిన ప్రభుత్వ రంగ సంస్థ ఈపీటీఆర్ కంపెనీ నుండి సబ్ కాంట్రాక్టర్ పొందిన కేసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సంవత్సర కాలంగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పీటీఆర్ కంపెనీ అధికారులను పలుమార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎంప్లాయర్గా వ్యవహరిస్తున్న సింగరేణి అధికారులు కార్మికుల వేతనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు 15,000 నుంచి 21,000 వేతనం రావాల్సి ఉండగా కేవలం 3,000 మాత్రమే చెల్లించారని, మిగిలిన వేతనాన్ని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వేతనాలు చెల్లించేందుకు కేపీటీఆర్ కంపెనీ, కేసీఎస్ కంపెనీ సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారిని వారు కోరారు. ఈ రోజు ఉదయం స్థానిక గోదావరికని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొని గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిని అవమాన మాటలు మాట్లాడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీ సమావేశాల నుండి మాత్రమే కాకుండా తన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా, పెద్దెలి ప్రకాష్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, ఆడేపు రవి, నజీముద్దీన్, గొండేటి శంకర్, నజీం, గుంపుల తిరుపతి, మాలం మధు సాంబమూర్తి, దొంతు శ్రీను, కొమ్ము వేణు, గడ్డం శ్రీనివాస్, దొంతుల కిరణ్, చొప్పారి శ్రీను, అల్లి శంకర్, గుమ్మడి రవి, కనుకుంట్ల అశోక్, మీసాల సంతోష్, తోట లక్ష్మణ్, నారాయణ గౌడ్, నంది వెంకటేష్తో పాటు వాళ్ళ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేని, ఏ రాష్ట్రం లేని విధంగా 42% కులగాన చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది. ఇది భారతదేశానికే దిక్సూచి. ఎందుకనంటే ఈ భారతదేశంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలనే విషయం మీద మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో చేపట్టే కార్యక్రమం చేసిండు. అది సక్సెస్ఫుల్ అయింది. దాదాపుగా 96.9 100కు 96.1 అంటే ఇంకా 3.1 ఖాళీ ఉన్నది. అది ఈ బడ్జెట్ సమావేశంలో పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఏదైతే ఈ 3.1 ఏదైతే ఉందో బీసీ కులగణన, అది కూడా ఈ సమావేశాలు అయిపోలేపు పూర్తి చేసే అవకాశం ఉన్నది. ఈ బీసీ కులగణనల నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, నీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంతమంది పాల్గొన్న విషయం మీద గవర్నమెంట్ దగ్గర డేటా ఉన్నది. ఇది ఒక కాంగ్రెస్
1936లో చేసిన కులగణన 7 రాష్ట్రాలు కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది తీసుకుంది. గత 10 ఏళ్ళుగా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఎంత హుందాతనం ఇచ్చిందంటే పాలకపక్షం అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, ఇంకే ఏ పార్టీతో సాధ్యం కాదు. మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ప్రియతమ నాయకులు శ్రీధరబాబు గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణకు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఏం కేటాయించలేదని చెప్పి తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలనే విషయం మీద ఆల్ పార్టీస్లకు పిలుపునిచ్చి మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి, మన తెలంగాణను డెవలప్ చేసుకోవాలనే విషయంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ఎంపీలు లేరు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు 8 మంది అటెండ్ కాలేదంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పాలకుర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్ గారి అధ్యక్షతన కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ వారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ శాసనసభ వ్యవహారాలు రూల్స్ పాటించకుండా దళితులు అయిన స్పీకర్ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడినందుకు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్ గారు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో జరిగిన మరి జగదీశ్వర్ రెడ్డి యొక్క అహంకారమైన మాటలతో మరి మా సభాపతి అయినటువంటి మా స్పీకర్ గారు వారి మీద ఏదైతే వాళ్ళు మాట్లాడిన తీరును ఖండిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. మరి అదేవిధంగా అధికారము ఇంకా వాళ్ళే ఉన్నారని చెప్పి భ్రమలో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ ధోరణి మానుకోవాలి, ఏదైతే వారు మాట్లాడే తీరును మానుకోవాలని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా ఈ ప్రస్థానం ఇలాగనే కొనసాగితే మీ యొక్క మాటలు కానీ, మీ యొక్క తీరు కానీ, మీ యొక్క పద్ధతులు కానీ మార్చుకోకపోతే తగిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే మా రేవంత్ రెడ్డి గారి నిన్న మాట్లాడిన సందర్భంలో ఆయన మాటలను వచ్చి ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం ఉన్నది. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు మీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాము. మరి అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ యొక్క నాయకులు కానీ మీరు మాట్లాడే భాషను మార్చుకోవాలని చెప్పి మరి మీరు ఏదైతే మాట్లాడుతున్న ధోరణి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థ ఇలాగనే కొనసాగితే మీకు తగిన బుద్ధి తగిన మండలాల్లో కావచ్చు, తగిన జిల్లాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో కూడా వచ్చి మీకు తగిన తీరును ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి మీ ఇళ్ల మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు మా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు మా కాన్స్టిట్యున్సీ సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈ రోజు మరి మీ యొక్క పార్టీ అధినేత కేసీఆర్ కి మరి మీ యొక్క బలుపుకి నిదర్శనంగా ఇవాళ మీకు చెప్పుల దండలేసి మరి అదేవిధంగా చెప్పులతో సత్కరించి చెప్పులతో సన్మానం చేసినామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధోరణి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సింగరేణి మనుగడకు గుదిబండగా మారాయని సింగరేణి సంస్థను సమాధి చేసే చర్యలకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సహకరించడం దుర్మార్గమైందని సింగరేణి సంస్థ పరిరక్షణ నూతన బావుల ఏర్పాటు ఉద్యోగ భద్రత సాధించుకునేందుకు బొగ్గుగని కార్మికులు పోరాటాలు నిర్వహించాలని భారత కార్మికుల సంఘం సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఐ కృష్ణ జె సీతారామలయ్య అన్నారు. సింగరేణి కార్మికులకు మనోధైర్యం కల్పించి ఐక్య పోరాటాల నిర్మాణానికి GLBKS కృషి చేస్తుందని వారు తెలిపారు. గోదావరికని IFTU కార్యాలయంలో
జేఎల్ బీకేఎస్ టీజీఎల్ బీకేఎస్లు విలీన సభను నిర్వహించారు. ఈ సభకు ఐ కృష్ణ అధ్యక్షతను వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సింగరేణి, సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి కేక గనిల అమ్మకాలను వ్యతిరేకంగా 3 రోజుల సమ్మెతో పాటు అనేక ఆందోళనలు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా నిర్వహించారని, నాడు ఉద్యమంలో పాల్గొన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు సింగరేణి గుర్తింపు ఎన్నికల అనంతరం సింగరేణి గనుల అమ్మకాలకు టెండర్లలో పోటీ పడాలని అధికారుల సంఘంతో కలిసి ప్రభుత్వం యాజమాన్యాలకు లేఖలు అన్నారు. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ప్రమాదకరమైందని, ఎన్నికల కోసం ఈ కార్మిక సంఘాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు నిదర్శనమని వారు అన్నారు. ద్వంద్వ ప్రమాణాలతో సింగరేణికి నష్టం చేయాలని ప్రయత్నం చేయడం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవడమేనని వారు అన్నారు. బొగ్గు భావాల అమ్మకాలను టెండర్లలో పాల్గొనాలనే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలని కలిసి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విప్లవ కార్మిక సంఘంగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం 4 దశాబ్దాల పైగా కార్మిక వర్గ హక్కుల కోసం వీరోచిత పోరాటాలు చేసింది. కార్మిక వర్గ హక్కుల కోసం నిలబడ్డది. 2013లో చీలిక వల్ల కొంత మేము నష్టపోయాం. తిరిగి ఈ దశాబ్ద కాలంలో వచ్చినటువంటి పరిణామాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విలీనమైంది. 2 ఐఎఫ్టీలు ఒకే ఈఫ్టూగా విలీనమైనది. అదేవిధంగా వాటి అనుబంధ సంఘాలైనటువంటి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం, తెలంగాణ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం 2 కూడా ఈరోజు గోదావరి కళలో రాష్ట్ర కమిటీలు 2 విలీనమై ఒకే కమిటీగా రేపటి నుంచి సింగరేణిలో పనిచేయబోతా ఉన్నాయి. కార్మిక వర్గం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ప్రధానంగా ఇవాళ సింగరేణి పరిశ్రమ, ఇవాళ ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు కానీ, సింగరేణి మేనేజ్మెంట్ కానీ అందరం ఒకటే చెప్తాను. ఏం చెప్తాను? సింగరేణి పరిశ్రమ సంక్షోభంలో ఉంది. భవిష్యత్తులో మన సింగరేణికి మనుగడ లేదు. భవిష్యత్తులో తొందరలో మైన్స్ క్లోజింగ్ మైన్స్ చాలా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు రావటం లేదు. దీని మనుగడ ఏంటి అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని పరిష్కార మార్గాలు ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల వల్ల సింగరేణి పరిశ్రమ మనుగడ అనేటువంటిది కష్టంగా ఉంది. ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో సింగరేణిలో అనేక బ్లాకులు మూతపడతా ఉన్నాయి. కొత్త బ్లాకులు రావడం లేదు. మనం కనుగొన్నటువంటి బ్లాకులను కూడా ఇవాళ సింగరేణి అనేక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మన బ్లాకుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాల వల్ల మనం ఇవాళ వేలం పాటలు పోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది తప్పుడు పద్ధతి. మన సంస్థ, మన ఆస్తులు, మనం కనుగొన్నటువంటివి మన బ్లాకులు. కనుక మన సంస్థ మనుగడ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప వేలం పాటల ప్రైవేట్ మాదిరిగా మనం కూడా ఫైల్ పట్టుకొని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మనం కూడా వేలం పాటలు పోవడం అనేటువంటిది. మన సంపద కోసం, మన బ్లాకుల కోసం ఇవాళ వేలం పాటలు పోయేటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చినప్పుడు మనకు వస్తాయని గ్యారంటీ ఏముంది? కనుక మనకు వస్తామని గ్యారంటీ ఏం లేదు. లాటరీ అది. ఆక్షన్లో ఎవరికేం రావచ్చు. కనుక అప్పుడు ప్రైవేట్ వాడికే పోతాయి. కనుక ఈ విధానం కరెక్ట్ కాదు. గుజరాత్లో లేకపోతే నైవేలిలో, జార్ఖండ్లో ఎట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మైన్స్ అలాట్మెంట్ చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలాట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 నెలలైంది ఇప్పటికీ ఏం ప్రయత్నం చేయలేదు బ్లాకుల కోసం. అలా హామీ ఇచ్చినా ఇప్పటికైనా మేము కోరేటువంటిది తక్షణం మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకురండి. మన బ్లాకులు మనకు ఇచ్చే విధంగా మీరు వాళ్ళ సింగరేణి మనగడ అంటున్నారు కదా, మన బ్లాకులు మనకు తీసుకురండి. మీరు ఏం చేస్తున్నారు ఇవాళ గవర్నమెంట్? కనుక వాళ్ళు ఇవాళ కేంద్ర గవర్నమెంట్ తోటి కొట్లాడలేక యూనియన్లతోటి, మేనేజ్మెంట్ తోటి, ఆఫీసర్ అసోసియేషన్ కలిసి ఇవాళ మనం వేల పాటలు పాల్గొనాలా లేకపోతే మనగడ లేదని వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ సలాం కొట్టడం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు కూడా 2 గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 2 కూడా రాజీ పడి ఉద్యమాలు చేయలేక, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయలేక ప్రభుత్వాల మీద సాగిలపడి ఓట్ల కోసం, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇద్దరు కలిసి ఇవాళ ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. కనుక ఈ వేలం పాటలు వ్యతిరేకిస్తున్న సందర్భంగా మీరు వేలం పాటలో పాల్గొంటే సింగరేణి మనగడ కష్టమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుతా ఉన్న సందర్భంగా అణగారిన దళిత బహుజన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు దిక్సూచులని గోదావరి కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశీపాక రాజమౌళి, ఏఐటీయూసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరం చంద్రశేఖర్ అన్నారు.
పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా గోదావరి పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఈ దేశంలో అణగారిన వర్ణాలకు అండగా నిలిచిన పూలే అంబేద్కర్లు త్యాగానికి ప్రతిరూపాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల రిజర్వేషన్ అనుభవిస్తున్న దళిత అణగారిన బహుజన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ను మర్చిపోవడం బాధాకరమని వారన్నారు. దళిత బహుజన వర్గాలకు చైతన్యవంతం చేయడం కోసం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం గొప్ప కార్యక్రమం అన్నారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మైస రాజేష్, కొంపెల్లి సతీష్, గోదావరి కళ సంఘాల సమైక్య సలహాదారులు కాశీపాక రాజమౌళి, ఏఐసిటియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగారపు చంద్రశేఖర్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు అర్పకొండ వెంకటేశ్వర్లు, జీలకర్ర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం గోదావరి కళాశాల సమైక్య సలహాదారు కాశీపాక రాజమౌళికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మరి పూలమాల వేయాల్సిందిగా కోరుదాం. జ్ఞానమాల కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ నాయకులకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ చేసే కార్యక్రమం ఏదైతుందో మన ఐఏఎస్ నరహరి గారు ఆయన చక్కటి సందేశం, ఈ యొక్క మెసేజ్ ఇచ్చి ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని మీరు అంతటా చేస్తే బాగుంటుందని చెప్పిన పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నాయకులు దీనికి చేదోడు బాదోడుగా నేను కూడా నా యొక్క విశ్రాంత సమయాన్ని ఇటు వెచ్చించి ఇక్కడికి తిరుగుతున్నాను. ఈ రోజున ఇది చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు మన సభాధ్యక్షులు మాట్లాడినట్టు ఇప్పటి వరకు ఎవరికి అందలేదు. అది ఎవరైతే గద్దెనెక్కిన నాయకులు ఉంటారో వాళ్ళకి అక్కడికి వచ్చే రాజ్యాంగ మౌలిక సదుపాయాలను తీసుకొని వాళ్ళు వాటిని పాటించుతారు తప్ప సామాన్య ప్రజల కోసం కానీ రిజర్వేషన్ల గురించి కానీ మిగతా పౌర జీవనం ఎలా ఉండాలనే విధానాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని రూపుమాపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే అదే తరుణం రాబోతుంది అది. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగం పోకుండా నిలబడాలంటే మనందరం ఐక్యమత్యంగా ఉండాలి. మన ఐకమత్యంతో రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందాం. ఈ రోజున సోదరుడు చెప్పినట్టు మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామనంటే ఈ భిక్ష అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షనే ఇది. లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రావడానికి ఆలోచిస్తున్న తరుణంలో మనందరం ఏకతాటిగా నిలబడి ప్రతి మూలన గ్రామాన కూడా ఈ జ్ఞానమాల కార్యక్రమం గురించి తెలియజేస్తూ, భారత రాజ్యాంగం గురించి తెలియజేస్తూ అందరికీ మనం తెలియజేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అవకాశం కల్పించిన సభాధ్యక్షులకు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. రామగుండం పట్టణంలోని మస్జిద్ కార్నర్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్న ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పట్ల ఏకవచనంతో సంబోధిస్తూ అసెంబ్లీ ఏమైనా మీ సొంతమా అని మాట్లాడి సభాపతిని అగౌరవపరుస్తూ మాట్లాడినందుకు నిరసనగా రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధ చేశారు. ఈ సందర్భంగా ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ సభాపతి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసి ఒక దళితుడైన స్పీకర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించినందుకు జగదీష్ రెడ్డి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి శిక్షించాలని రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పాసి శ్రీనివాస్ పటేల్, మహమ్మద్ ఉస్మాన్, షరీఫ్, సిరి శెట్టి, సతీష్ గౌడ్, ఎండి అఫ్సర్, కలవని చందు, ఎండి గౌస్ బాబా, ఈదునూరు వెంకటస్వామి, ఇంజపల్లి ప్రణీత్, పల్లికొండ భూమేష్, ఎండి అబ్బు గోగుల, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి, జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి. జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దళిత ద్రోహి, జగదీష్ రెడ్డి దురహంకార ధోరణి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి, జగదీష్ రెడ్డి. రామగుండం పట్టణంలోని మజిద్ కార్నర్లో మరి అంబేద్కర్ గారి సాక్షిగా ఏదైతే మొన్న అసెంబ్లీలో మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గౌరవ హోదాలో ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని ఏకవచనంతో సంబోధించి అసెంబ్లీ ఏమైనా నీ ఒక్కనిదా అని చెప్పేసి మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వారిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని, మరి భవిష్యత్తులో ఇలాంటి పదాలు ఎవరు కూడా మాట్లాడకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి పెద్దలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మజిద్ కార్నర్లో జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఒక్కటే చెప్తున్నాం, ఏదైతే దొరల పాలనలో మీరు ఎలాగూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విలువనిచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మరి ఎస్సీలను బీసీలను మైనారిటీలను మరి నెత్తిన పెట్టుకొని గౌరవప్రదమైన హోదాలో ఉంచితే, ఏదైతే మీ యొక్క దురపాలనలో మీరు పనిచేసినటువంటి బుద్ధిని ఇంకా కూడా పోనించుకోకుండా ఒక దళితుడైన మరి గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఏ క్షణం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వారిని శాశ్వత అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజరాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కమనీయమైన ఈ కళ్యాణం తిలకించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. కళ్యాణానికి ముందు ఎదుర్కోలు కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. వేద మంత్రాలు మేళతాళాల మధ్య ఘనంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడి ఆలయంలో కోడె మొక్కలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. సంతానం కోసం తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రయోజకులు కావాలని కోరుకుంటూ శివుడికి భక్తి శ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు చాలా మంది తమ పిల్లలకు ఇక్కడే పుట్టు వెంట్రుకలు తీయించడం ఆనవాయితీ. ఇలా అనేక రకాలుగా వేములవాడ రాజన్న ఆలయానికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న వేములవాడ పుణ్యక్షేత్రం రాజధాని హైదరాబాద్ 160 కిలోమీటర్ల దూరంలో, హరినగర్కు 36 కిలోమీటర్ల దూరం
దూరంలో ఉంది. ఈ క్షేత్రం పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలు కలిగి ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాజన్న అని భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు. మూల విరాట్కు కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మితమయ్యాయి. మధ్యదారిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ భక్తులు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం మరో ప్రత్యేకతగా చెప్పుకుంటారు. అంతర్గా మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 2 హనుమాన్ రెడ్డి గారి అధ్యక్షతన కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ వారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ శాసనసభ వ్యవహారాల రూల్స్ పాటించకుండా దళితులైన స్పీకర్ గారిని అగౌరవపరిచి విధంగా మాట్లాడినందుకు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఊరిమెట్ల రాజలింగం, మార్కెట్ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, జిల్లా ప్రధాన ఊదూరి సత్తయ్య గౌడ్, కోఆర్డినేటర్ గాదె సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోపాల్ యాదవ్, మాజీ సర్పంచ్ గుంట బాపు, గుంట లక్ష్మణ్, గంగాధరి శ్రీనివాస్ గౌడ్, ఏర్లాపురం వెంకటేష్, బుజ్జిబాబు, గజ్జల నాగరాజు, నూరి నాయక్, కాంపెల్లి సత్తు, గొమ్మల శ్రీకాంత్, ఎండి జిలాల్, ఉప్పులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో వచ్చిందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల కోసం బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డితో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రాన్ని అందజేత. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతాల రాజేష్. గౌరవ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసిన పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. సింగరేణి మనుగడకు ముప్పు తెచ్చ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. సంఘటిత పోరాటాల ద్వారానే సింగరేణి రక్షణ కార్మికుల భద్రత. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.